గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే ఎలా జరుపుకుంటామో అలాగే ఇంకో డే కూడా ఉంది, అదే ఉమెన్స్ డే. ఇది ప్రతి సంవత్సరం మార్చి 8న అయితే చేసుకుంటారు. ఇది ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, అసలు ఈ మార్చి 8 ఈ ఉమెన్స్ డే రావడానికి గల కారణం ఏంటి, అసలు ఇది రావడానికి ఎంతమంది కష్టపడ్డారని ఇక్కడ ఉన్న ప్రజలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమెన్స్ డే తెలుసా ప్రతి ఇయర్ జరుగుతుందని? ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటారు? ఆడవాళ్ళ కోసం వాళ్ళు చేసే వాటి కోసం ఒక రోజు అనేది స్పెసిఫిక్గా ఉండాలని, జెండర్ ఈక్వాలిటీ కోసం, కల్చర్ సేమ్ ఈక్వాలిటీ రైట్స్ అంటారు కదా, వాటి కోసం చేస్తారు. అమ్మాయిలు ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య డిఫరెన్స్ మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈక్వల్గానే ఉన్నారంటారా? ఈక్వల్గా లేరు. ఎందుకు? ఈక్వల్గా ఉంటే ఇంకా మన కంట్రీలో లేదా మన స్టేట్లో ఈ కాంట్రవర్సీస్ ఉంటాయి కదా, విమెన్ రైట్స్ కావాలి, విమెన్కి కొన్ని ఇవి కావాలి అవి కావాలి అని, అవి జరగవు ఒకవేళ ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. అవి ఇంకా జరుగుతున్నాయి అంటే లేనట్టే కదా, ఎక్కడుందని. ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఇంకా జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. ఇప్పుడు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అంటే అది మైండ్ సెట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్స్. ఎందుకు మైండ్ సెట్ అంటే ఎలా? జనరేషన్ డిఫరెన్స్. ఓకే, ఇంకా వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారు. పిల్లలకి ఈ టైంకి పెళ్ళి అయిపోవాలి అని మైండ్ సెట్లో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. అప్పటి జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్కి కొంచెం మేబీ ఫిట్ అవ్వలేరు. సమ్ వేరే రీజన్స్ కూడా ఉంటాయి చైల్డ్ మ్యారేజెస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనో వేరే ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు మొన్న ఒక కాంట్రవర్సీ జరిగింది కదా అనసూయ మీద, అది డ్రెస్ చిన్న వేసుకుంటే ఒకలా చూస్తున్నారు, పెద్ద వేసుకుంటే ఒకలా చూస్తున్నారు. ఇప్పుడు బేస్డ్ అవ్వని డ్రెస్ మీద మీరు ఏమని చెప్తారు? అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఏమని? జనాల్ని మాటలు వస్తున్నాయి అంటే అది ఒక డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అది మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా అంటే దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. వేసుకోవచ్చు కానీ ఎక్కడ వేసుకోవాలో ఎలా వేసుకోవాలో అనేది తెలిసి ఉండాలి. కొంచెం లిమిట్స్ అనేవి ఉండాలి. నా ఇష్టం నేనే చేస్తా అని, నాకు నచ్చినవే చేస్తా అంటే కొన్ని క్రియేట్ అయితే ఇట్లాంటివి. 8th మనకి ఉమెన్స్ డే ఉంది కదా, ఓకే, ఈ ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటారు? ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటారు అంటే ఇంకా ప్రపంచంలో ఉమెన్స్ ఉన్నారని గుర్తింపు కోసం, అంటే వీళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అట్లా. ఉమెన్స్ డే మనకి ఇప్పుడు జరిగే ప్రతి డేకి వెనక ఒక విప్లవం అయితే ఉంటుంది. రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, ఇలానే దీనికి కూడా ఒక డే ఉంది. అది కూడా ఊరికే వచ్చిన డే కాదు, దాన్ని చాలా మంది కష్టపడితే వచ్చింది. అది ఏమన్నా తెలుసా? నేను చెప్పమంటారా? ఓకే, ఇది ఎలా జరిగిందంటే యుఎస్ఏలో ఒకసారి అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అని ఒక ఇది మీద ఎక్కువ నడిచేది. అయితే ఒకరోజు అమ్మాయిలు అందరూ ఏం చేశారంటే ఒక గుంపుగా, ఒక సమూహంగా ఫామ్ అయ్యి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారనమాట. అది 1800లో చేస్తే ఆ ఉద్యమం అప్పుడు సక్సెస్ అయింది. కాకపోతే ఆ పర్టికులర్ యుఎస్ఏకి ఇచ్చారు ఉమెన్స్ డే అని. తర్వాత ఈ WHO ఉంటాయి కదా, WHO ఏదో ఉంది, ఓకే, అదేం చేసిందంటే ఇది ఈ ఒక్క దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఉండాలని చెప్పేసి 1910లోనో ఎప్పుడో 1800లోనో ఎప్పుడో ఇచ్చారనమాట వాళ్ళు మొత్తానికి. అప్పటి నుంచి ఉమెన్స్ డే ఒక సపరేట్గా చేసుకున్నారనమాట. ఓకే, అర్థమైందా? సరే, ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి కదా, దాని మీద మీరేం చెప్తారు? చైల్డ్ మ్యారేజెస్ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఎక్కడంటే నార్మల్గా నార్త్ సైడ్ జరుగుతాయి, హర్యానా, రాజస్థాన్ ఆ దగ్గర. సో అంటే అవేర్నెస్ కోసం ఇట్లా సోషల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, నార్మల్గా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు, సో వాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి ఇంకా పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళని. ఇంకా ఏంటంటే మన ఇండియాలో పోలీస్ కూడా అంతా ఏమంటారు లోకల్ ఏరియాస్కి వెళ్ళి చెక్ చేయడం లాంటివి అవన్నీ తక్కువ. ఇంకా మొత్తం ఏంటంటే మనీ ఇస్తే అవన్నీ నడిచిపోతాయి, అట్లా నడుస్తుంది. సో పోలీసింగ్ స్ట్రిక్ట్ ఉంటే, ఇంకా అవేర్నెస్ ఎక్కువ ఉంటే సో ఇవి స్టాప్ కాగలవు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యన మొన్న ఒక కాంట్రవర్సీ నడిచింది కదా, ఈ అనసూయది, ఈ అబౌట్ డ్రెస్సెస్ గురించి. కొంతమంది చిన్న వేసుకున్నారని, పెద్ద వేసుకున్నారని ఒక కాంట్రవర్సీ నడిచింది కదా, దాని మీద మీరేం మాట్లాడతారు? డ్రెస్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో కొందరు నా బాడీ నా ఇష్టం అంటారు, షార్ట్స్ వేసుకుంటారు, ఇంకా క్రాప్ టాప్స్ ఓకే, కానీ కొందరు ఎట్లా అంటే రివీల్ చేసేలాగా వేసుకుంటారు. అది వాళ్ళకు కూడా తెలుసు అంటే వాళ్ళు చేస్తున్నారని, కానీ అది నా బాడీ నా ఇష్టం అంటారు. కానీ సో దీనికి నేను ఏమంటున్నా అంటే ప్రాపర్గా డ్రెస్ వేసుకుంటే మంచిదని. అదే. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ చూసుకుంటే ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు అమ్మాయిలకి?
ఎడ్యుకేషన్ ముందైతే అస్సలకి అంటే అమ్మాయిలకి అస్సలకి లేకుండే ఎడ్యుకేషన్. సో ఫస్ట్ టీచర్ అంటే సావిత్రిబాయి ఫుల్లే ఉండే. ఓకే ఆమె ఫస్ట్ టీచర్ అంటే మొత్తం ఇండియాకి. ఓకే సో మెన్స్ వాళ్ళని వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ఆమెకి చెప్పిండు అంటే చదువుకొని. ఆమె చాలా స్ట్రగుల్ చేసింది. లో క్లాసెస్ పీపుల్ ఇంకా మొత్తం లేడీస్ ఉన్నారు కదా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. సో చాలామంది ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్లో బాగానే ఉన్నారు, కానీ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్ వల్ల, లేకపోతే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అంటే వాళ్ళ కొందరికి ఫాదర్స్ ఉండరు, వాళ్ళకి తొందరగా మ్యారేజెస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అయింది ముందు కంటే. ఇప్పుడు బాగుంది అంటారు ఎడ్యుకేషన్. ఓకే ఈ 2026లో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉంది? జెండర్ ఈక్వాలిటీ 2026లో ఇప్పుడు గర్ల్స్కి కూడా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఓకే అంటే కానీ కొన్ని ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు చాలామంది, గర్ల్స్ కూడా తీసుకుంటారు, కానీ వాళ్ళకి అటు సైడ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఎక్కడైతే ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఇప్పుడు నర్స్ అంటే ఎవరు గుర్తొస్తారు? నార్మల్గా గర్ల్స్ గుర్తొస్తారు. ఇంకా ఆర్మీ అంటే నార్మల్గా మెన్ గుర్తొస్తారు. సో ఇప్పుడు ఆర్మీలో కూడా మా డాడీ కూడా ఫాదర్ కూడా ఆర్మీనే. సో నాకు ఏమనిపిస్తుంది అంటే గర్ల్స్కి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే అంత ఈక్వాలిటీ ఉంది, కానీ ఇంకా మొత్తం అంటే ఇంకా అంతవరకు రాలే హై లెవెల్ వరకు. ఇంకా సో అంటే గర్ల్స్ని కూడా అంటే మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఇట్లా వార్స్కి వెళ్ళడానికి. ఇంకా నర్స్ ఫీల్డ్లో ఇవన్నీ బాయ్స్కి కూడా అంటే బాయ్స్కి కూడా ఓకే. ఇప్పుడు టీచర్స్ ఫీల్డ్ అంటే నార్మల్గా ఎక్కువ అంటే టీచర్స్ అంటే మీకు ఫీమేలే గుర్తొస్తారు మనకి. సో అవన్నీ ఇట్లా పేట్రియాకల్ సొసైటీలో మొత్తం మనకి ఒకటి ఉంటుంది, ఈ జాబ్ అంటే ఇది మెన్నే చేయాలి, ఇది ఉమెన్ చేయాలి. సో అవన్నీ లేకుండా ఇద్దరు ఈక్వల్ నెంబర్ ఉంటే సో అది నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు అంతా మొత్తం ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే మొన్న ఒక సర్వే తీసిన దాని ప్రకారం ఈ డివోర్స్ ఎక్కువ చదువుకున్న అమ్మాయిని తీసుకున్నారని ఒకటి వచ్చింది, దానికి మీరు ఏమంటారు? డివోర్స్ చదువుకున్న అమ్మాయిలదని వచ్చింది. చదువుకున్న అమ్మాయిలు జాబ్ చేసిన అమ్మాయిలకి ఎక్కువ అవుతున్నాయి అని ఒక వచ్చింది. దాన్ని బట్టి అంటే మేబీ చాలా మంది గర్ల్స్కి అంటే మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదేమో. ఇంకా డివోర్సెస్ ఏంటిదంటే వాళ్ళు అంటే మనది పేట్రియాకల్ సొసైటీ కదా. సో స్టార్టింగ్ నుంచి మెన్ ఏం చెప్తున్నారో అదే వింటూ అదే నడుచుకుంటూ మళ్ళీ అంటే వాళ్ళు ఏం అనేటోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, ఏమన్నా సైలెంట్ ఉండాలి. సో మేబీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, అంటే బాయ్స్కి ఎదురు తిరుగుతున్నారు మెన్స్కి. సో మేబీ అందుకే కావచ్చు అంటే డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయేమో. ఎదురు తిరగకూడదు అంటారా, తిరగమంటున్నారా? తిరగడం ఎందుకు అంటారా? కలిసి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అట్లా అంటే ఇప్పుడు ఈగోస్ వల్ల మేబీ కావచ్చు, అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా అంటే నేను ఎక్కువ. సో ఇవన్నీ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరు జాబ్ చేస్తూ ఇద్దరు ఎట్లా అంటే ఒకవేళ ఇద్దరు బయటికి వెళ్ళి జాబ్ చేసి ఇద్దరు ఇంట్లో కూడా పని చేయాలి. సో ఇద్దరు ఒకవేళ వాళ్ళకి చిల్డ్రన్ ఉంటే వాళ్ళ చైల్డ్కి కూడా ఈక్వల్గా వాళ్ళు అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి. అట్లా 8వ తారీఖు ఉమెన్స్ డే ఉంది కదా. ఓకే ఈ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? స్పెసిఫిక్గా ఉమెన్స్ కంటే ఒక డే ఉండాలి అన్నట్టుగా ఒక డేని ఆ డేని ఒక సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టు రెస్ట్ ఇచ్చేసి ఒక సెలబ్రేషన్గా ఉండాలి అన్నట్టుగా ఒక డే ఉంటే బాగుంటుంది అప్రిషియేట్ చేయడం మోస్ట్లీ కోసం పెట్టారు. నువ్వు చెప్పాను అక్క చెప్పినట్టు ఇంట్లోనే హ్యాండిల్ చేసుకుంటూ బయట హ్యాండిల్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కేర్ చేసుకుంటూ అటు ఎక్కడ వాళ్ళ హస్బెండ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడిగా తగ్గకుండా వాళ్ళంతా వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకుంటూ మనల్ని కూడా హ్యాపీ చేస్తున్నారు. కాబట్టి మనం ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తాము. వాళ్ళకి why not men celebrate this day? మేము చేసినా నీకు చూపిస్తామంటే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి అక్కడ విలేజెస్లో, దానికి మీరేం చెప్తారు? ఐడియా లేదు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. అసలు సపోర్ట్ చేయొద్దు వాటికి. ఎడ్యుకేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు అన్ని ఈక్వల్ అవుతాయి. ఎడ్యుకేషన్ లేక ప్రాపర్ నాలెడ్జ్ లేక అలాంటి ఇంకా నీకు పల్లెల ఆటలు జరుగుతున్నాయి మెయిన్ థింగ్. సో ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే ఇప్పుడు చదువుకున్నాడు వెళ్ళి ఇది తప్పు, ఇది సో రైట్, ఇది రాంగ్ అని చెప్పేసి మనం ఎక్స్ప్లెనేషన్ చెయ్యాలి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పల్లెటూర్లు. ఎందుకంటే వాళ్ళకి అంత ఫీజిబిలిటీ ఉండదు, ప్లస్ కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఏంటంటే బయట ప్రస్తుతం మన సిటీస్లో కానీ టౌన్స్లో చూసుకుంటే ఉన్న నాలెడ్జ్ స్ప్రెడ్డింగ్స్ విలేజెస్లో ఉండవు. వాళ్ళకి బయట ఎలాగా ఏంటి అనేది అసలు రారు, కమ్యూనికేషన్ ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు ఇంకా ఓల్డ్ టెక్నిక్స్కి ఆ ఓల్డ్ దానికే ఉండిపోతున్నారు వాళ్ళు, ఆ ఓల్డ్ పీరియడ్లోకే. సో మనం వెళ్ళి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇది కరెక్ట్, ఇది రాంగ్, దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేస్తాం, అప్పుడు వేరు ఫిజికల్ స్ట్రక్చర్ కానీ వాటికి కానీ
ఐ మీన్ ఏంటంటే ఇంత పొల్యూషన్ ఉండేది కదా, సింపుల్ స్ట్రక్చర్ చెప్పాలంటే ఇంత పొల్యూషన్ లేదు. ఇంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు కానీ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో వచ్చేపాటికి ఈ అట్మాస్ఫియర్ కానీ పొల్యూషన్ వల్ల దానివల్ల లేడీస్ చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి. మ్యారేజెస్ ఎర్లీగా చేసినా కానీ కరెక్ట్ కాదు. సో చూసుకొని అది ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. కిడ్స్ పరంగా అనేది వాళ్ళు మేనేజ్ చేయలేరు. అది అసలు కరెక్ట్ ఏజ్ కాదు. మెయిన్ పర్పస్ వచ్చి అది అంత తెలియదు కూడా మ్యారేజ్ అంటే ఏంటి అనేది కూడా అసలు ఏంటో కూడా తెలియదు. ఉంటుంది కదా మెచ్యూరిటీ. ఫస్ట్ ఏ గర్ల్ నీడ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అన్న మాట్లాడుతున్నాం కదా. అమ్మాయికే ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా ఉంది లేడీస్ కి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది? టోటల్ డిఫరెన్స్. కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోతే ఉంటారు బయట. అది ఉన్నా అదే మెయిన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంతే, సింపుల్ థింగ్. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలిసేలాగా చెప్తే దానికన్నా ముందు పెద్దవాళ్ళకి చెప్పాలి. ఓకే, మన మమ్మీ డాడీ ఓకే అర్థం చేసుకుంటారు, మన తాతల వాళ్ళు అర్థం చేసుకోరు. స్టిల్ ఇన్ ద పాస్ట్ లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పిందే రైట్, వాళ్ళు చెప్పిందే రాంగ్ అంతే. ఓకే, సో అది కొంచెం చూసుకోవాలంటే. మన పేరెంట్స్ అంటే వింటారు. ఇంకా మనం అంటాము మన పిల్లలకు వచ్చేపాటికి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా పెంచుతాం. ఇంకా రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళు చూస్ చేసుకునేటట్టు ఉంటుంది నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ అయితే నాకు తెలిసి. ఎందుకంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ నీ చూసి వచ్చాం, మనం ఇది రైట్ ఇది రాంగ్ అనేది చెప్తాం కాబట్టి ఇంకా వాళ్ళు చాయిస్ అది. ఓకే, ఇప్పుడు మనకి డివోర్స్ అవి చూసుకుంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళకి జాబ్ ఉన్న వాళ్ళకి అవుతున్నాయి కదా. ఒకప్పుడు ఎంత ఉండేవి కాదు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? హాబీస్ సింపుల్ థింగ్. అప్పుడంటే చెప్పాలంటే పాతకాలంలో వచ్చేప్పటికి ఇల్లు, పనికి వెళ్తే పని, దాని తర్వాత మళ్ళీ ఇల్లు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, చాలా వచ్చినాయి మధ్యలో. చాలా వచ్చినాయి, దాన్ని ఒక్కటే అని అయితే మనం డిఫైన్ చేయలేం. సింపుల్ థింగ్. లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఫ్రీడమ్ మిస్ అవుతుంది అంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో దానికోసం అని చెప్పేసి ఏమిటంటే వెళ్ళి ఐ మీన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా డైవర్స్ మాక్సిమం ఎక్కువ అవుతున్నాయి ఛాన్సెస్. పర్సన్స్ బట్టి ఉంటుంది. ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే డివోర్స్ చేసుకున్నాను కాదు, అండర్స్టాండింగ్ మెయిన్. నువ్వు ఎంత చదివా, నువ్వు ఎంత సంపాదిస్తా అనేది పక్కన పెట్టేస్తే ఒక ఉమెన్ గా నేను నాకు రెస్పెక్ట్ కావాలనుకుంటాను. నాట్ ఎట్ ఆల్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ, ఐ నీడ్ ఎ రెస్పెక్ట్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. నువ్వు ఎంత సంపాదిస్తావు నేనంతా నీ గొడవ పెట్టుకోవడం కాదు. అండర్స్టాండింగ్ ఉంటే ఎవరు చదువుకున్నా వెళ్తారు, చదువుకునే వాళ్ళు కూడా డివోర్స్ తీసుకోవచ్చు. అది ఇప్పుడు ఫ్రీడమ్ అనేది అందరికి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది అండర్స్టాండింగ్ చూసుకొని వెళ్ళాలి తప్పితే అది అందరు అలా చేస్తారని రూల్ లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు మెజారిటీ అనేది కదా, మెజారిటీ అన్నాడు. మిస్టేక్ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది డ్రెస్సెస్ మీద కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ డ్రెస్ వేసుకోకూడదు నడుస్తుంది కదా, దాని మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ చీర కట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు, జీన్స్ వేసుకొని అలా వెళ్ళే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని కాదు. నిన్ననే మాకు ఒక కాన్వర్సేషన్ జరిగింది. కజిన్స్ అండ్ కొలీగ్స్ ఆల్సో, కొలీగ్స్. సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా రెడీ అయింది. తన నుంచి తను స్మోక్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అమ్మాయి అంత ట్రెడిషనల్గా ఉండి ఆల్ ఆఫ్ సడన్ స్మోక్, అది ఒక అబ్బాయి నుంచి తీసుకొని స్మోక్ చేయడం అన్నది మా తెలిసిన కొలీగ్స్ షాక్ అయ్యారు అన్నట్టు. సో వాళ్ళు నాకు ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత సో దీన్ని బట్టి మీకేమో అర్థమైంది, ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి చెడు అని మంచిదని కాదు, జీన్స్ వేసిన ప్రతి అమ్మాయి చెడ్డ అమ్మాయి అని కాదు, బేస్డ్ ఆన్ డ్రెస్సింగ్ సెన్స్ మీద ఏ అమ్మాయిని జడ్జ్ చేయొద్దు అని ఒక కాన్సెప్ట్ అలా అర్థమైపోయింది అన్నట్టు. థింగ్స్ ఉన్నాయి, ఆక్వర్డ్ గా అయితే ఉండద్దు. నీ డ్రెస్ సెన్స్ మంచిగా ఉండాలి, ఎట్ ద టైం నువ్వు పాష్ ఉండాలి, బట్ ఆక్వర్డ్ గా ఉండద్దు. అది నోట్ చేసుకోవాలి ఆడపిల్లలందరూ. నేనా సెల్ఫ్ కంట్రోల్ అంటాను, సింపుల్ అంతే. ఓకే, సెల్ఫ్ కంట్రోల్. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయంటే అంతే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి డ్రెస్ బాగుంది అని అంటే అది ఏదైనా వేసుకొని, స్కర్ట్ వేసుకొని, జీన్స్ వేసుకొని, లేదంటే చీర కట్టుకొని, పంజాబీ డ్రెస్ వేసుకొని బాగుంది అంటే బాగుంది అంతే, అక్కడితో అయిపోయింది. అంతేగాని ఇన్ డెప్త్ అనేది ఎప్పుడు వెళ్ళకూడదు. సింపుల్ థింగ్, ఇన్ డెప్త్కి వెళ్ళేవారంటే డిగ్గింగే. అది మంచిగా అయితే వెళ్ళదు, 100% చెప్తున్నాను. నువ్వు ఎంత డిగ్ చేస్తే అది చండాలంగానే పోతుంది తప్ప మంచిగా అయితే పోదు. ఓకే బాగుందా, బాగుంది అయిపోయింది. ఇంకా అక్కడితో కాంట్రవర్సీ అవసరం లేదు, టాపిక్ అవసరం ఏం అవసరం లేదు, అంతే. నచ్చిన డ్రెస్సులు వేసుకోవడం తప్పులేదు కానీ ఆక్వర్డ్ గా అయితే ఉండద్దు అంతే. కానీ బేస్డ్ ఆన్ డ్రెస్ మీద
జడ్జ్ చేయొద్దు అంటే డ్రెస్ మీద డ్రెస్ మీద ఈ అమ్మాయి ఈ టైప్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఓకే అన్నట్టుగా అలా తీసుకోలేము, చెప్పలేము కదా. ఇప్పుడు శారీ కట్టిన అమ్మాయి స్మోక్ చేసింది అంటే కరెక్ట్ కాదు కదా. అది కాదు, డ్రెస్సింగ్ మీద అసలు జడ్జ్ చేయలేము. అని ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి వచ్చేప్పటికి జీన్స్ వేసుకొని వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్ మేము చూసేమో అనుకో, అమ్మాయి మైండ్ సెట్లో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది? అదే అడుగుతున్నాను. ఒకవేళ పాజిటివ్గా ఆలోచిస్తే ఓకే అది మన గురించి కాదులే, మన పని మనం చేసుకుందాం అనే ఇదిలో ఉన్నారు అని అంటే ఇలాంటి ఇష్యూస్ డిస్కషన్స్ రావు. ఓకే సింపుల్ థింగ్. అదే నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయి ఇలా చూసింది అని అంటే మనం ఏం చేస్తున్నారు అసలు, అమ్మాయి అలా చూస్తుంది, మళ్ళీ అదో కాన్వర్జేషన్ అక్కడ దానికి సాగదీయడం. అదే అంటుంది అవన్నీ అనవసరం, ఇవన్నీ నాన్సెన్స్. మనకంటూ మన లైఫ్ ఉన్నది, మన పిల్లలు ఉన్నారు, వీళ్ళ గురించి చూసుకోవాలి, మన అమ్మ బాబులు ఉన్నారు, వాళ్ళ గురించి చూసుకుంటే నీకు అక్కడే సరిపోయేది జీవితం మొత్తం. అంతేగాని ఇంకా వాళ్ళేంటి వీళ్ళేంటి అనేది పట్టుకొని ఏ డిస్కషన్ తీసుకున్నా అపార్ట్ ఫ్రమ్ నీ ఫ్యామిలీ కాకుండా నువ్వు బయట డిస్కషన్ చేసుకుని నీ టైం వేస్ట్ అంతే. నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించుకో, అంతా సెట్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎంత అనుకున్నా అదంతా ఇంకంతే వేస్ట్, అనవసరం. ఎన్నో ఆలోచించినా కొలితే మన టైం వేస్ట్, మన బుర్రపాడు అవుతుంది, నాన్ సెన్స్ అంతే. అది ఇప్పుడే చెప్తున్నా ఎగ్జాంపుల్ చూశాను. ఆ అమ్మాయి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయిందంటే ఓకే అమ్మాయి బాగానే ఉందని మనకి తెలుస్తుంది. ఆ అమ్మాయి వచ్చేప్పటికి వాళ్ళేమనుకుంటే నాకేంటి అన్నట్టు అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, అక్కడ డిస్కషన్ లేదు, కాన్వర్జేషన్ ఏమీ లేదు, సింపుల్ థింగ్. ఏంటి అబ్బాయి అలా చూస్తున్నాడే ఆగి జస్ట్ ఒక లుక్ ఇచ్చిన అంతే. ఇన్ని ఉంటాయి కాదు చెప్తున్నా, అదే చెప్తున్నా, అవన్నీ వేస్ట్ సినారియోస్. అయిపోయిందా, మన గురించి మనం చూసుకున్నామా, మన ఫ్యామిలీ అంతే. ఉమెన్స్ డే కదా, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఆర్ హ్యాపెన్. వై? ఇట్స్ హ్యాపెనింగ్ 14, 15 తెలీదా? ఇంకా పల్లెటూరులో ఇంకా జరుగుతూనే ఉన్నాయి, తెలుసా విషయం? Not getting proper education, maybe they are doing. Not getting proper education. Okay, we are talking about education. What about education in 80s and 2026 for girls? Change. For girls 80s there are less number of girls children were studying or they were sending for the education, but now more, maybe all of them are getting basic education till intermediate they are getting, right? Okay, that's a basic major difference. okay, నువ్వు చెప్తావన్నా? గవర్నమెంట్ అయితే రూల్ అయితే పాస్ చేసింది కదా, బేసిక్ ఎడ్యుకేషన్ దొరకాలని విమెన్ కి. ఓకే, వాళ్ళు పంపించకపోతే తీసేయండి జైల్లో. ఏమంటావు? ఓకే, ఇన్ దిస్ వి జస్ట్ డిస్కస్ లైక్ డ్రెస్సెస్. ఇప్పుడు మనం డ్రెస్సెస్ వేసుకున్నారు కదా, కొంతమంది పొడి డ్రెస్సులు వేసుకున్నారు, పొడి డ్రెస్సులు వేసుకున్నారు అని చెప్పేసి మనకు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది అనసూయ ద్వారా. సో దాని గురించి నువ్వేం చెప్తావు? ఇప్పుడు మైండ్ సెట్ పైన ఉంటుంది, నువ్వు ఎలా చూస్తే అలా. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సెప్షన్. ఇప్పుడు ఇఫ్ యూ పర్సీవ్ దట్ పొట్టి డ్రెస్ వేసుకున్న అమ్మాయిల క్యారెక్టర్ లేదంటే అది నీ మైండ్, అది రియాలిటీ కాదు, అది కరెక్ట్ కాదు, ట్రూత్ కాదు. So that's wrong. You should not affect others. It's your perspectiveness, within yourself you keep. That's ఇప్పుడు 80s లో చాలా తక్కువ ఉండే డివైస్, 90s లో కొంచెం పెరిగినాయి, ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఎందుకంటే అప్పుడు అణిగి మణిగి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అందరికి ఫ్రీడమ్ వచ్చింది, చదువు ఉంది, ఎవరి కాళ్ళ పైన వాళ్ళు నిలబడవచ్చు, పనికి వెళ్ళొచ్చు, వాళ్ళు సంపాదించుకోవచ్చు. అంటే ఇన్ కేస్ హస్బెండ్స్ చాలా హరాసింగ్ ఉంటే ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు అంత అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేదు కదా. కొడుతున్నారు, చేస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ అన్న అవుతుందంటే వదిలేసి వెళ్ళాలి కదా. అలా అని ఓకే, యూ టెల్, నువ్వేమన్నా చెప్పమ్మా? Like nowadays the women are more independent to do their works. Okay. So they are like and proper communications. That's it. Okay, you? before the women don't have a proper job or they don't have income for themselves, so adjustment was more that time, but now that much adjustment is not, because they know how to live for the future. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్ ఛానల్ ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.